సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చురుకలు అంటించారు. ఎంత తొందరగా భూసేకరణ చేస్తారో చూస్తామన్నారు. రాష్ట్ర విభజన అప్పుడు సర్ప్లస్ స్టేట్ గా ఉండేది తెలంగాణ. ఈరోజు ఏమైంది? అప్పుల పాలు ఎందుకు అయింది? ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్లు ఏవి, ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా తెలియజేశారు. అయినా సరే పదే పదే చేస్తున్నారంటే నాకెందుకో ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే పదే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చురుకలు అంటించారు. ఎంత తొందరగా భూసేకరణ చేస్తారో చూస్తామన్నారు. రాష్ట్ర విభజన అప్పుడు సర్ప్లస్ స్టేట్ గా ఉండేది తెలంగాణ. ఈరోజు ఏమైంది? అప్పుల పాలు ఎందుకు అయింది? ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్లు ఏవి, ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా తెలియజేశారు. అయినా సరే పదే పదే చేస్తున్నారంటే నాకెందుకో ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే పదే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది.